లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు రిలేషన్షిప్ ల్యాబ్ ఇన్ ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు రిలేషన్షిప్ కౌన్సిలర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ గారు ఉన్నారు. మాట్లాడదాం మంచి ఇంపార్టెంట్ టాపిక్. సో మ్యామ్ బాగున్నారా? ఈ రోజు ఏం అడగబోతున్నావు? ఈ రోజు అంటే మీరు మీమ్స్ ఎక్కువ చూస్తారా? బాగా. సో మీమ్స్లో ఈ మధ్య మీరు ఎక్కువ చూస్తే అన్మ్యారీడ్ మీ, డివోర్స్డ్ మై గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ ఓ తను చెప్పి ఇద్దరు కలిసి వెళ్తున్నట్టు సినిమాల్లో క్లిప్స్ తీసుకుని పెడుతూ ఉన్నారు. సో ఇది రియల్ కాంటెక్స్ట్ జరిగిందనమాట. ఏంటంటే 8 years బ్యాక్ లవ్ చేసుకున్నారు నాకు తెలిసిన ఒకరు. సో నేను చూశాను. వాళ్ళు తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు, ఏదో రీజన్ వాళ్ళు బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ అమ్మాయి ఒక 4 years తర్వాత మ్యారేజ్ ఏదో చేసుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి సింగిల్ స్టేటస్లో ఉంది, డివోర్స్ అయిపోయింది. సో నిజంగానే సింగిల్ స్టేటస్లో ఉంది. వీళ్ళిద్దరూ మళ్ళీ ఎదురుపడ్డారు. వాడికి ఈ రీల్స్ ఈ ప్రభావం తెలియదు, కానీ నాకైతే ఇదే గుర్తొచ్చింది వాళ్ళ సినారియో చూసిన తర్వాత. వాడు మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయితో కొంచెం కాంటాక్ట్లోకి వెళ్ళాడు. ఆ అమ్మాయి సైడ్ కూడా అమ్మాయి విల్లింగ్గానే ఉంది. సో ఇద్దరు మళ్ళీ రీయూనియన్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఏంటి దీన్ని ఎలా చూడాలి అసలు? అంటే వాడేమంటున్నాడు, అన్ఫినిష్డ్ లవ్ స్టోరీ రా ఇది, అందుకే మళ్ళీ డెస్టినీ మా ఇద్దరిని కలిపిందని వాడు అంటున్నాడు. నేనేమనుకుంటున్నానంటే ఇదే నాస్టాలజీ. అప్పుడు చిన్నప్పుడు మనం ఏదైనా చూసినప్పుడు మళ్ళీ కనిపించింది అనుకోండి, చిన్నప్పుడుది మొన్న ఓ సినిమా వచ్చింది ఆ రోజులు మళ్ళీ రావు అని చెప్పి మళ్ళీ అందరం చూసి ఏదో అలా ఒకవేళ ఏమైనా ఫీల్ అవుతున్నాడేమో, 8 years బ్యాక్ లవ్ స్టోరీ కదా మళ్ళీ అట్రాక్ట్ అవుతున్నాడేమో అనేది నా ఫీలింగ్. సో మీరేం చెప్తారు? నీకేం కావాలి ఇందులోంచి? నాకేం కావాలంటే ఈ రీల్స్ నిజమా కాదా అనేది నాకు కావాలి. ఒకటి గుర్తుపెట్టుకో, సొసైటికల్ కాన్షియస్నెస్ అని ఒకటి ఉంటుంది. ఓకే, మనం అనుకుంటాం నువ్వు 20-25 years బ్యాక్ మూవీస్ ఎట్లా వచ్చేవి, అదో సొసైటికల్ కాన్షియస్నెస్ అంటే ఒక ట్రెండ్ ఆ జనరేషన్ అంతా అదే చేస్తూ ఉంటారు. మూవీస్ కూడా అవే వస్తాయి. మూవీస్తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వీళ్ళు చేస్తే వీళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మూవీస్ రావడం. నాకు నువ్వు, నీకు నేను, మా జనరేషన్ అప్పుడు అనమాట అది. సో అప్పుడు లవ్ మ్యారేజెస్ వేర్ నాట్ అంత టూ మనీ లవ్ మ్యారేజ్ జరిగేది కాదు. తేడా వస్తే వేసేయండి రా అనేవాళ్ళు వెళ్ళి. ఇంటర్ క్యాస్ట్ అవని, ఇంటర్ రిలీజియన్ అవని, ఇంటర్ కాంటెంట్ సంగతి అంటే ఇంక ఇప్పుడు అనుకో చేసేసుకుంటున్నారు, అది వేరే విషయం. అసలు ఆడపిల్ల అయితే చాలా బాబు ఏకేస్తేనే పర్లేదనే స్టేజ్ వచ్చారు. బట్ అప్పట్లో అలా కాదు. సో అలాంటి అధూరీసి కహానీ లవ్ స్టోరీస్ ఉంటాయి చూసావా? ఓకే, సో అది ఇప్పుడు సొసైటీ మారి ఇప్పుడు ఇది 8 years అంటున్నావు. నేను ఐమ్ టాకింగ్ అబౌట్ 20-25 years బ్యాక్ పీపుల్ కూడా, మా జనరేషన్ వాళ్ళు కూడా నౌ దే ఆర్ గెటింగ్ డివోర్స్డ్ అండ్ దెన్ దే ఆర్ గెటింగ్ బ్యాక్ టు దేర్ ట్రూ లవ్స్ అండ్ యునో ఆ లవ్ చూస్తే నాస్టాల్జియా కాదు దర్శన్, అంటే ఇక్కడ మనం 4-5 విధాలుగా చూడాలి. కొన్ని ఏంటంటే ఇక్కడ మళ్ళీ చుప్నతి విజయడ ఉషా అనుకో, లేకపోతే ద స్పిరిచువల్ అండ్ హై అండ్ ఎలివేటెడ్ ఇంటెలెక్చువల్ పర్స్పెక్టివ్ అనుకో, సోల్ టైస్ అని ఉంటాయి. ఏంటయి? అదే ఆత్మబంధం సంథింగ్. ఆ సోల్ టై వేరు. టై అంటే ఇట్లా ఓడపిక్కుంటే వచ్చేస్తుంది. అండ్ ఒక్కసారి గట్టిగా ముడిపోయి పీట ముడిన తర్వాత ఓడపిక్కోవడం కూడా కష్టమే. ఇట్లా 2 విధాలు ఉంటాయి. సోల్ బాండ్స్ వేరు, సోల్ మేట్స్ వేరు, ట్విన్ ఫ్లేమ్స్ వేరు, అండ్ అన్ఫినిష్డ్ బిజినెసెస్ అంటే మనం వాళ్ళకి రుణం ఉండటం కానీ వాళ్ళు మనకి రుణం ఉండటం కానీ, ఇలాగా రకరకాల సందర్భాలు ఉంటాయి. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ దట్ హ్యాపెన్ టు ద ఎర్త్ పోస్ట్ కోవిడ్, మనం 3 dimensions నుంచి 5 dimensionsకి వచ్చాం. ఇదివరకుట్లాగా నువ్వు గమనిస్తే ఎవ్వరూ సొసైటీ కోసం కానీ, పరువు కోసం కానీ, లేకపోతే డబ్బుల కోసం కానీ, ఎవరో ఇబ్బంది పడతారు కోసం కానీ పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, చేసుకున్నా ఉండట్లేదు, ఉన్నా సుఖంగా ఉండట్లేదు. సుఖంగా ఉన్నామని జనాలకి చూపించిన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని వాళ్ళతో కావాల్సినవన్నీ పైన కింద పడుతున్నారు, కానీ ఉన్న మ్యారేజ్ని వదిలేటు కానీ రెడీగా ఉన్నారు, కానీ కాలనీలు చంపేసి వీళ్ళని మాత్రం వదలట్లేదు గమనిస్తే. సో లాడ్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్, ఆథెంటిసిటీ, నిజాయితీ, ఇష్టము, కోరిక, కామము, నాకేం కావాలి అని మనిషి లోపల నుంచి అరుస్తున్నాడు. ఇద్దరికి రూల్ బుక్, అరే పెళ్ళైపోయింది రూపాయి ఆంటీని అసలు చూడకూడదు అని బేసికల్ ఎథిక్స్ ఉండేవి. అరే పిల్లలు ఉన్నారు భయ్, వద్దురా భయ్ మనకెందుకురా ఆవిడతో అని. అసలు ఇప్పుడు ఎవరన్నా అవుతున్నారా? ఆంటీ బాగుంటే చాలు. ఆంటీ అవుతుందా? ఎగ్జాంపుల్ అంటున్నానని కాదు, పిల్లలైనా వేసేసి వెళ్ళిపోతుంది ప్రాక్టికల్ రియాలిటీలో. సో నువ్వు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, ఇప్పుడు మనం 5th dimensionకి షిఫ్ట్ అయ్యాం దర్శన్. ఈ 5th dimensionలో ఏంటంటే ఇట్స్ అ సోల్స్ జర్నీ టువర్డ్స్ ఇట్స్ ఓన్ అల్టిమేట్ గోల్. అండ్ మోర్ ఓవర్ రూల్ బుక్, లా అండ్ ఆర్డరు, నువ్వు చూస్తే క్రైమ్ రేట్ కూడా చాలా సరదాగా పెరిగిపోయింది. ఎవరు పెద్దగా అంటే వాళ్ళకి ఏది కావాలో అది కనుక వాళ్ళు తెచ్చుకోలేకపోతే పీపుల్ ఆర్ ఈవెన్
డివోర్స్లైనా రెడీగా ఉన్నారు, మనం ఏదైనా ఫేస్ చేద్దాము, మనకు అసలు చంపేయడానికైనా చచ్చిపోవడానికైనా రెడీగా ఉన్నారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద షిఫ్ట్ ఇన్ ద సొసైటికల్ కాన్షియస్నెస్. అండ్ ఇందులో ఏమవుద్దంటే మనకి పూర్వజన్మ నుంచి మనం తెచ్చుకునే ఉంటే, మన తల్లిదండ్రులు చేసిన కర్మల వల్ల మనం భరించాల్సినవి ఉంటే, మన పూర్వీకుల వల్ల వాళ్ళేదో అన్ఫినిష్డ్ బిజినెస్లు మిగిలిపోయినాయి, వాళ్ళు ఎప్పుడో ఏళ్ళ తాతనో అమ్మమ్మనో ఎక్కడో ఏదో ఉన్నా ఉంటాయి. సో ఏ ఇంప్రింట్ ఎక్కడ ఎవరితో యాక్టివేట్ అవుతుందో తెలియదు. ఇంకొకటి, ఇలాంటి రిలేషన్షిప్స్ ఇప్పుడున్న ఈ 5th డిమెన్షన్లో నువ్వు గమనిస్తే దర్ లాట్ ఆఫ్ టూ మెనీ రిలేషన్షిప్స్. ఇదివరకు ఒక రిలేషన్షిప్ అంటే పెళ్లి చేసుకున్నామా, పిల్లల్ని కన్నామా, అట్లీస్ట్ 40-50 ఏళ్ళు కాపురం చేసామా, ఆ పిల్లలు సెటిల్ అయ్యారా, ఇప్పుడు మనం మనకి ఇంకా డబ్బులు ఇస్తూ ఉంటారు మన పేరెంట్స్, మా నాన్నగారు ఇప్పటికీ మా అమ్మగారు అమ్మ అనగానే ఓ 10,000-5,000 కొడుతూ ఉంటారు. సో పిల్లలకి 41 ఏళ్ళు వచ్చినా తల్లిదండ్రులు చూసుకొని డబ్బులు ఇచ్చే జనరేషన్లో ఉన్నామంటావా మనం? డెఫినెట్గా లేవు. ఈ రోజు ఉన్న అమ్మాయి రేపొద్దున నా పక్కన కాకుండా ఇంకెవరితో అన్నా ఉంటుందా లేదా అన్నంత ధైర్యం ఏ అబ్బాయికి ఉంది రిలేషన్షిప్లోకి ఒక 1-2 months వెళ్ళిన తర్వాత? లేదు, 3 monthsలో వెళ్ళిపోవచ్చు, 3 daysలో వెళ్ళిపోవచ్చు. సో ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ నేచర్లో లవ్ అనేది నువ్వు అడిగిన సినారియోలో, ఎస్పెషల్లీ ఇందులో ఒక అన్ఫినిష్డ్ బిజినెస్ వల్లే మళ్ళీ అట్రాక్షన్ కలుగుతుంది. ఇదైతే రాసుకో, లిఖిత పూర్వకంగా. మీరేం మాటల్లో మధ్యలో ఏమన్నారంటే అమ్మాయి అయితే చాలరా అనే స్టేజ్ లో ఉన్నారు అబ్బాయిలని. నిజంగానే వాడు సింగిల్ గా ఉండిపోయాడు ఇప్పుడు దాకా. మేబీ వాడికి ఎవరో దొరకక నిజంగా అమ్మాయి దొరికితే చాలరా బాబు అన్న దానిలో ఒక నాస్టాలజీ, మళ్ళీ నా పాత ప్రేయసి మళ్ళీ కనిపించిందని, ఈ రెండు కలిపి మళ్ళీ అవ్వచ్చు కదా అన్ఫినిష్డ్ అని ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతారు? ఆ అబ్బాయి ఉద్దేశం అదైనా, ఎగ్జాంపుల్ నువ్వు అడిగిందే 100% వ్యాలిడ్ క్వశ్చన్ కింద తీసుకొని, అమ్మాయి అయితే చాలరా బాబు, ఎవరైతే ఏంది, నేను సింగిల్గా ఉన్నా, నాకు ఎవరూ లేరు అనే సినారియోలో తీసుకున్నా సరే, ఈ అబ్బాయికి 100 మంది అమ్మాయిలు నచ్చుతారు, అమ్మాయి కూడా ఉండాలి కదా, ఇంకో లాజిక్ మిస్ అవుతున్నావు. ఆ అన్ఫినిష్డ్ బిజినెస్, ఆ కనెక్షనో, సోల్ టైయో సోల్ నాటో ఉండబట్టే ఇద్దరు వ్యక్తులు ఒక్క నైట్ స్పెండ్ చేయాలన్నా, ఒక 1 hour మాట్లాడాలన్నా, లేకపోతే ఆ ఎమోషన్ లోపల నుంచి రావాలన్నా, పంచేంద్రియాల నుంచి రావాలంటే పంచభూతాలు వాచ్ చేస్తూ ఉంటాయి. అంత ఈజీగా రాదు, వచ్చినా ఉండదు, ఉన్నా సరే సక్సెస్ఫుల్ లవ్ అండ్ ఎఫెక్షన్కి వెళ్ళదు. వెళ్ళినా దట్ వోంట్ కన్వర్ట్ ఇన్ టు రిలేషన్షిప్ అయినా 3 నెలలు 6 నెలలు సంవత్సరంలో కట్ అయిపోతుంది. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వెళ్ళిందంటే దిస్ అ జర్నీ దట్ దీస్ 2 souls has to go forward. ఈ పర్టికులర్ సినారియోలో డెఫినెట్గా నాస్టాలజియా అనేది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆ అబ్బాయి ఎవరు లేరు, దొరికింది వెంకటలక్ష్మి అనుకోవడం కూడా తప్పులేదు. ఆ వాదనని కూడా నేను 100% యాక్సెప్ట్ చేయాలి. చేసిన అమ్మాయి కూడా ఉంటుంది చూసావా, అమ్మాయి ఏమంటుంది, పెళ్లి చేసుకుంటా అంటుందా, టైం పాస్ అంటుందా, పెళ్లి చేసుకుంటానంటుందా? ఈ అబ్బాయి ఏమంటాడు, ఈ అబ్బాయి కూడా చేసుకుంటా, దొరికింది వెంకటలక్ష్మి, లేకపోతే నిజంగా లవ్ చేస్తాడు. యాక్చువల్లీ మేమే వాడికి ఇంకా డౌట్స్ రైజ్ చేసి ఆగరా అని చెప్తున్నాం, కానీ వాడు ఇద్దరు విల్లింగ్ గానే ఉన్నారు. వాడు నిజంగా దొరికిందే వెంకటలక్ష్మి అన్నట్టు. సరే, ఇప్పుడున్న సినారియోలో అంత లవ్ చేసి డివోర్స్ ఇచ్చిన తర్వాత నువ్వే కావాలి మహాప్రభు అంటే, నిజంగా వాడు కాళ్ళకి దండం పెట్టేసి అమ్మాయికి కడిగేసి నెత్తి మీద వేసేసుకొని శుభ్రంగా పిల్లలు కానీ మనం, ఓకేనా? సో అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్న సినారియోస్లో దర్శన్, ఒక అబ్బాయి రిలేషన్షిప్ వదిలేసి వెళ్ళిపోవటం కన్నా అమ్మాయి రిలేషన్షిప్ వదిలేసి వెళ్ళిపోవడం అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. సో ఇతను ఏదో ఫస్ట్ మ్యారేజ్, కట్న కానుకలు, మత్తమామలు ఈ పిచ్చి వాళ్ళు పెట్టుకోవద్దని చెప్పి సలహా. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి బయటికి వెళ్ళిపోవడం తెలిసిన అమ్మాయికి రెండోసారి కూడా బయటికి వెళ్ళిపోద్దేమో అనే సందేహం కూడా ఉంటుంది. నేను అదే చెప్తున్నాను, ఈ పిచ్చి ఆలోచనలు పెట్టుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇది సెకండ్ మ్యారేజ్ అనో ఇట్లాంటివి వస్తాయి మ్యారేజ్లో. సో ఒక్క ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఎందుకు సఖ్యత కుదరలేదు అనేది నెయిదర్ ఆఫ్ ద పార్టీస్ తప్పు అయి ఉండొచ్చు, తప్పు కూడా కాకుండా ఉండొచ్చు, ఒక పార్టీ తప్ప ఉండొచ్చు. ఒకసారి ఇలా వచ్చింది కదా, ఈ క్రేజీ సొసైటికల్ జడ్జ్మెంట్స్ చేయడం అనేది వదిలేయండి, ఎందుకంటే ఆ ఏజ్ దాటిపోయాం మనం. డిఫరెంట్ సినారియోస్ వల్ల ఇద్దరు వ్యక్తులు విడిపోతున్నారు. బట్ నన్ను అడిగితే వీళ్ళని ఒక ఆల్ సీజన్స్ అంటే 1 year లివ్ ఇన్ ఉండమను, అండ్ ఒక 3 years అన్ని విధాలుగా అన్ని షేర్ చేసుకొని లివ్ ఇన్ తర్వాత ప్రాపర్టీస్ అవని, అసెట్స్ అవని, డబ్బులు అవని, ఫ్యూచర్ ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చి సరదాగా నా దగ్గర రమ్మని నేను కాంట్రాక్ట్ రాసిస్తా. ఇష్టం లేకపోతే 3 ఏళ్ల తర్వాత ఎవరెవరు ఏ ప్రూఫ్లు పెట్టి ఒకళ్ళనొకళ్ళు ఇబ్బంది పెట్టి కేసులు వేసుకొని ఈ అమ్మాయి ఇంకోళ్ళు పెళ్లి చేసుకుని 3 ఏళ్ళు నాతో ఉంది, నా ఫస్ట్ మ్యారేజ్ ఇలా అయిపోయిందని పిచ్చికోళ్ళ లేకుండా హ్యాపీగా 3 సంవత్సరాలు ఉన్న తర్వాత పెళ్లి చేసుకోమనేది నా సజెషన్ ఈ సినారియోలో, ఈ పర్టికులర్ సినారియోలో. బికాస్
డెఫినెట్గా అమ్మాయి ఒక పెయిన్ఫుల్ సినారియో నుంచి వచ్చింది. ఇతను అమ్మో ఇంత పెయిన్ఫుల్ ఉంది నా లవర్ కాబట్టి ఇంకా ప్యాంపర్ ఇప్పుడు ఉంటుంది. హౌ అబౌట్ 1 year లేటర్, 2 years తర్వాత, 3 ఏళ్ళ తర్వాత అదే ఉంటే డెఫినెట్గా పెళ్లి చేసుకోమని. ఇప్పుడైతే పెళ్లి చేసుకోవద్దని చెప్పు. డన్. లివ్ ఇన్ ఉండండి, విచ్ ఇస్ అఫీషియల్, షేర్ చేసుకోండి. ఎందుకంటే దూరం నుంచి లవ్ చేసి ఉంటారు వీళ్ళు, దగ్గరగా భార్యాభర్తలుగా లేరు కదా. ఆ డెసిషన్ తీసుకునే ముందు టెస్ట్ అండ్ ట్రై. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.